వీడు వచ్చేసి ముందు వీడియోలో చూసిరు కదా, పక్కన వేస్తా చూడరు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. యాందిరయ్యా యాం చేస్తున్నా సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ డీజే మాధవ్ స్మైలీ బ్లాగ్స్. సో గైస్, ఈ రోజు అయితే వీడియో తమిళ చూస్తే మీకు అర్థమైపోవచ్చు, చాలా అంటే చాలా క్రేజీ ఉంటది. వీడు వచ్చేసి ముందు వీడియోలో చూసిరు కదా, పక్కన వేస్తా చూడరు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. వాడే అనమాట వీరు వచ్చేసి అయితే. సో ఈ రోజు మా మడదలు అని చెప్పేసి అయితే అనుష మీద అయితే ప్రాంక్ చేస్తున్నాము. సపోర్ట్ అయితే చేయండి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ అయితే కూర్చొని కొద్దిసేపు ఇట్లా సరసాలు అలాంటివి చేస్తాము. అప్పుడు అనుషని పంపిస్తా, తీసుకురానికి పంపిస్తా కిందికి. అనుష రాగానే ఎట్లుంటుంది అయితే రియాక్షన్ అయితే మీరు చూడరి. సో గైస్, కిందికి అయితే పంపించేద్దాం. మేమైతే ఇక్కడ కూర్చున్నాం. దగ్గర తీసుకురా. సో గైస్ చూసి కదా, ఇట్లా కూర్చొని ఇట్లా సరసాలు అన్నట్టు యాక్షన్ చేస్తాము. సో ఆమె అయితే ఇట్లా రియాక్ట్ అయితే మీకైతే చూపిస్తాము. సో చూడరి. యాందిరయ్యా యాం చేస్తున్నా జరుగు అంటది. ఎవరు ఎవరు నాకు తెలియకుండా ఇదేం చేస్తుండు. మనం ఎప్పుడైతే ఏం భయపడకు, ఇది ఎంత కొన్నావు బేబీ? చాలా మంచిగా ఉంది. సింపుల్ చాలా మంచిగా ఉంది తెలుసా. భగవాన్ జీ, మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఊరికే మాత్రం కాదు, నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా, ఇలా చూడు. అందుకని చెప్పు, ఏదైనా మాట్లాడచ్చు కదా. అన్ని మంచిగా ఉంటాయి. ఎందుకు మంచిగా ఉండే నీకు? ఎవరివే నువ్వు? ఎవరివే నువ్వు? ఎవరు వీళ్ళు? ఏమో బేబీ, నాకు కూడా తెలియదు. నాలో పడతానుకొచ్చి నువ్వబోతివా? నన్ను అంటున్నావేంది? నువ్వబోతివే ఫస్ట్ చెప్పు. నువ్వుతువే నువ్వు ఈడ్చి కొడితే ఆడబడతావు సంతి. నువ్వుతువే నువ్వు ఈడ్చి కొడితే ఆడబడతావు సంతి. ఏ ఎవతివే నువ్వు? మస్తు చాలా చాలా మాట్లాడుతున్నావు. నువ్వు ఫస్ట్ లేవు కరా, నీ కరా లేవే లేవు. నువ్వు ఏమో బేబీ. అరే వీడియో ఇది, వీడియో 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 అరే వీడియో ఇది, వీడియో. శివుడాయే మాయే ఎనగటి దానికి సరిపోయే. అయ్యో శివుడాయే మాయే ఎనగటి దానికి సరిపోయే. యాస కళ్ళ దొగ బర్రుండే, బర్రకు తగదున్న పోతుండే. యాస కళ్ళ దొగ బర్రుండే, బర్రకు తగదున్న పోతుండే. బర్రె పలిసి పయసున్న దుంకిపాయ, నాగలిరిగిపాయ నవ్వుల పాలాయే. ఫ్రాంక్ అక్క ఇది అప్పటి నుంచి మీకు చెప్తుంటే
అప్పటి నుంచి నేను బతుకుంటూనే ఉన్నా, కావాలనే కొట్టేది వీళ్ళు. నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే నీ మీద ఏం పగలేదు, నువ్వే చెప్పలేవు. నిజం నిజం అనుకున్నా నేను, అబద్ధమా నాకేం తెలిసింది, అంతే ప్రాంక్ అని. నాకు అంతే చెప్పవు, ఆ దెబ్బలు కూడా కొట్టకపోతున్నాయి కదా. నిజంగా ఆడేలాగానే ఉన్నారయ్యా మంచిగా. అప్పని నెత్తి పట్టుకుని ఫ్రాంక్ ఫ్రాంక్ అని చెప్పి ఇవ్వట్లేరు. ఇంకప్పుడే చెప్తే మేమేం కొట్టకపోతే మేము నిజం అనుకున్నారయ్యా నేను. అప్పుడే నువ్వు అని నేను అసలు అనుకోలేదు. నువ్వనే పాపం అని తను వినిపించినావు. సో గైస్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, తప్పకుండా చేసుకోండి. ఇంకెన్ని వీడియోలతో నెక్స్ట్ కలుసుకుందాం.